గ్యారా గ్యారా 11-11 మొన్నటిదాకా హిందీలోనే ఉంది, ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేశారు ఈ సిరీస్ని. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా సెట్ అయింది, బాగుంది. ఈ సిరీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సాలిడ్ రీమేక్ ఆఫ్ సిగ్నల్. సూపర్ ఉంది సిరీస్, నాకైతే బాగా నచ్చింది. ఒక కాంప్లెక్స్ స్టోరీతో ఉండే థ్రిల్లర్ అయిన సిగ్నల్ని మన వాళ్ళు చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. చాలా ఎంగేజ్ చేసింది విత్ ద టైట్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కాస్టింగ్ అండ్ బీజిఎం అన్నీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. స్టార్ట్ చేస్తే వదలరు, ఈజీగా బింజ్ వాచ్ చేసేస్తారు. అలాంటి ఒక గ్రిప్పింగ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ 2016లో వచ్చిన సిగ్నల్ అనే వన్ ఆఫ్ ది టాప్ కొరియన్ సిరీస్కి రీమేక్. పోలీస్ దగ్గర ఉండే ఒక వాకీ టాకీ 1990sలోని ఒక పోలీస్కి, ఇప్పుడు 2016లో ఉన్న ఒక పోలీస్కి సిగ్నల్ కలుపుతుంది. దీనివల్ల కేసెస్ ఎలా సాల్వ్ చేశారు అనేది మీరు సిరీస్లో చూస్తారు. మిస్టరీ, డార్క్ అండ్ అన్సాల్వ్డ్ కేసెస్ గురించి పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ థీమ్ మీద రన్ అయ్యే ఒక క్రైమ్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ఇది. వాకీ టాకీ సిగ్నల్ లైన్ ఇది చెప్పా కదా అని రివీల్ చేశారేమో అని అనుకోవద్దు, స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది ఈ మ్యాటర్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే దానివల్ల జరగబోయే ఈవెంట్సే. 15 to 30 yearsగా సాల్వ్ అవ్వని కేసెస్ వస్తాయి. దానికి వాకీ టాకీ మీడియేటర్గా అయ్యి ఏం చేసింది? ఇద్దరిది ప్రజెంట్గా ఉంటే ఒకరిది ఇంకొకరిది ఫ్యూచర్ అయితే, ఇంకొకరికి అది పాస్ట్ అయితే, థింగ్స్ చేంజ్ చేస్తే ఎండ్ ఏమైద్ది? మిస్టీరియస్ క్రైమ్ కేసింగ్ సాల్వింగ్లో కాలానికి లింక్ ఏర్పడితే ఆ కాలం జవాబుగా ఏమిచ్చిద్ది అనేది ఒకటైతే, ఆ కేసెస్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకోటి. రెండిటికి రెండు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఫుల్ ఆన్ ఫుల్ థ్రిల్లింగ్ రైడ్ లాంటిది. చూసేటప్పుడు కొంత అటెన్షన్గా ఉండాలి డేట్స్ అండ్ టెక్స్ట్ దగ్గర, సో అది కొంచెం చూసుకోండి. అలాగే థ్రిల్తో పాటు అక్కడక్కడ వచ్చే ఎమోషనల్ బీట్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. కొన్ని యాక్షన్ అండ్ లొకేషన్ చాయిసెస్లో కొరియన్ స్టైల్ కూడా కనబడుతుంది. అంటే నేటివిటీ మనదే, బట్ స్టైల్ మాత్రం అదే ఫాలో అయ్యారు. ఇది ఎస్పెషల్లీ లొకేషన్స్ చూస్ చేసుకోవటం, చేసింగ్ సీక్వెన్సెస్ అండ్ యాక్షన్ బ్లాక్స్ దగ్గర. కొరియన్స్ ఇవి రియలిస్టిక్ అండ్ చూసే ఆడియన్స్ టెన్స్ ఫీల్ అవ్వాలని యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఇది బాగా హెల్ప్ అయింది. వాకీ టాకీ ద్వారా కమ్యూనికేషన్, 3 decadesలోని కొన్ని అన్సాల్వ్డ్ కేసెస్ విత్ టైం పాయింట్తో తీసుకున్న ఐడియాకి తగ్గ సాలిడ్ స్క్రీన్ ప్లే ఉంది ఇందులో. సీజన్ 2 కూడా ఉంది. సిగ్నల్ 16 episodes ఉంటుంది. 11-11 అయితే ప్రజెంట్ 8 episodesతో సీజన్ 1 ఒకటే రిలీజ్ చేశారు. కొరియన్లో మొత్తం చూస్తామంటే అది నెట్ఫ్లిక్స్లో ఉంది. మన అడాప్టేషన్ చూస్తామంటే తెలుగులో కూడా ఉంది. 11-11 చూసేయచ్చు. రియల్లీ సక్సెస్ఫుల్ అండ్ సాలిడ్ రీమేక్ ఇది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ధైర్య అండ్ రాఘవ్ ఇద్దరు యాక్టింగ్ అదరగొట్టేశారు. వీళ్ళిద్దరిలో కూడా ఎవరు ముందు అంటే ధైర్య, బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అండ్ మోర్ యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్ అవడంతో. కిల్లో విలన్ అయిన రాఘవ్ ఇక్కడ పోలీస్, ఫ్రమ్ కిల్లర్ టు పోలీస్ చాలా బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ వమికాగా యాక్ట్ చేసిన ఆమె, అలాగే రోహిత్, వీళ్ళు కూడా వాళ్ళ రోల్స్కి జస్టిఫై చేశారు. మిగతా వాళ్ళు కూడా బాగా సెట్ అయ్యారు. బీజిఎం కొరియన్ టైప్లో ఇచ్చారు. యాక్షన్ సీన్స్ అండ్ టెన్షన్ క్రియేట్ అయ్యే సీన్స్ దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఒక ఎమోషనల్ బీట్ కూడా బాగుంది. 1990s టైం లాగా లొకేషన్ని క్యాప్చర్ చేసిన వే కూడా ఇంప్రెసివ్గా ఉంది. ఫైనల్లీ డోంట్ మిస్ ఇట్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ZEE5. డబ్బింగ్ కూడా బాగా చేశారు. సో ఇది మరి గ్యారా వెబ్ సిరీస్ గురించి. సిరీస్ చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.